Hello friends, welcome to Sri Lakshmi Narasimha YouTube channel. Today I am going to discuss one word substitutes. This is very important topic for those who are preparing for competitive examinations as well as intermediate students. First, all of you subscribe my channel, like it and share it to your friends. If you subscribe my channel for further videos. One word substitutes. We can master our vocabulary by learning one word substitutes. మన యొక్క పదజాలాన్ని పెంపొందించుకోవాలంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ నేర్చుకోవడం ద్వారా మన యొక్క వొకాబులరీని మనము డెవలప్ చేసుకోవచ్చు. ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ యాజ్ ఇట్స్ నేమ్ ఇండికేట్స్ ఈజ్ ఏ వర్డ్ దట్ రిప్లేసెస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఈ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఇట్ ఈస్ ఏ వర్డ్ దట్ రిప్లేసెస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి బదులుగా మనం ఈ యొక్క వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ని యూజ్ చేయవచ్చు. The knowledge of one word substitutes not only saves time while writing but also helps you in scoring good marks in competitive examinations. మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు మనం ఎక్కువగా పెద్ద సెంటెన్స్ యూజ్ చేసే బదులు ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లెంతీగా రాసే బదులు సింపుల్గా ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ద్వారా మన యొక్క ఇంగ్లీష్ని మనము పర్ఫామ్ చేయవచ్చు. We can perform better English and also we can score good marks in competitive examinations. Next, given below is a list of words to enrich your vocabulary. సో ఇక్కడ దిగువనిచ్చినటువంటి వర్డ్స్ మీ యొక్క వొకాబులరీని ఎన్రిచ్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి, పెంపొందించుకోవడానికి ఇప్పుడు మనము చూద్దాం. ఎజెండా. ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు బి డిస్కస్డ్ ఎట్ ఏ మీటింగ్. మనం ఏదైనా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ముందుగానే బిఫోర్ మీటింగ్ కంటే ముందే మనము అందులో డిస్కస్ చేసుకునేటువంటి అంశాల గురించి మనము ఒకటి తయారు చేసుకుంటాము. దాన్ని ఏమంటారు? ఎజెండా. నెక్స్ట్, అగ్నోస్టిక్. ఏ పర్సన్ హూ క్లెయిమ్స్ నైదర్ ఫెయిత్ నార్ డిస్బిలీఫ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అంటే ఒక దేవుడి పైన విశ్వాసాన్ని కానీ లేదా నమ్మకాన్ని కానీ అపనమ్మకాన్ని కానీ అవిశ్వాసాన్ని కానీ కలిగి ఉండకపోవడం, న్యూట్రల్గా తటస్థంగా ఉండటాన్ని ఏమంటారు? అగ్నోస్టిక్. ఆల్ట్రూయిజం. అన్సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఇన్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. అంటే ఇతరుల యొక్క క్షేమం పట్ల మనకు ఎటువంటి స్వార్థం లేకుండా మనము ఇంట్రెస్ట్ చూపించడాన్ని ఆల్ట్రూయిజం అంటారు. నెక్స్ట్, amateur. One who engages in an activity as a pastime rather than as a profession. One who engages in an activity as a pastime rather than as a profession. అంటే ఏదైనా ఒక యాక్టివిటీలో మనం ఒక ప్రొఫెషనల్గా కాకుండా ఒక మంచి మెచ్యూరిటీ తోటి అందులో మనం ఒక పరిపక్వతతోటి మనం అందులో ఇన్వాల్వ్ అవ్వటాన్ని ఏమంటారు? అమెచ్యూర్ అంటారు. అంబిడెక్స్ట్రస్. ఏబుల్ టు యూజ్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్లీ వెల్. మనము రైట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో చేసే పనులన్నీ లెఫ్ట్ హ్యాండ్తో చేయకపోవచ్చు. కానీ కొందరు ఉంటారు, దే కెన్ డూ బై యూజింగ్ బోత్ హ్యాండ్స్ దే కెన్ డూ ద ఎనీ యాక్షన్ పర్ఫెక్ట్లీ యాజ్ ఈక్వల్లీ. అంటే రెండు చేతులను కుడి చేతితో ఏ విధంగా అయితే చేస్తాడో ఎడమ చేతితో కూడా ఆ విధంగానే చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండటాన్ని ఏమంటారు ఇక్కడ? ambidextrous. Able to use both hands equally well. Ambiguous. Having more than one meaning and so is unclear. అంటే ఒక వర్డ్కి ఒకటి కంటే ఎక్కువ మీనింగ్స్ కలిగి ఉండటాన్ని ఏమంటారు? ambiguous. అదేవిధంగా అది అన్క్లియర్గా కూడా ఉంటుంది, క్లియర్గా కూడా ఉండదు. Amphibious. లివింగ్ ఆన్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ వాటర్. ఉభయచర్య జీవి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్ అంటే అది నీటిలో జీవించగలదు, అదేవిధంగా భూమిపైన కూడా జీవించగలదు. దాన్ని ఏమంటారు? యాంఫీబియస్. నెక్స్ట్, ఎనార్కిస్ట్. వన్ హూ రెబెల్స్ అగెన్స్ట్ అథారిటీ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఆర్డర్. అంటే ఒక అధికారం పట్ల లేదా ఆల్రెడీ ఒక నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ప్రవర్తించేటాన్ని ఏమంటారు? అనార్కిస్ట్. ఎనార్కీ.
ద అబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ కంట్రోల్ ఇన్ ఏ సొసైటీ. అంటే ఒక సొసైటీ పైన కంట్రోల్ లేకపోవటము, అంటే ప్రభుత్వము పని చేయకపోవటాన్ని ఏమంటారు ఇక్కడ? అనార్కీ. అనిహిలేషన్, కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ సంథింగ్, ఏదో ఒక దాన్ని పూర్తిగా నాశనం అవ్వటం, నాశనం చేయటాన్ని ఏమంటారు? అనిహిలేషన్. ఎనానిమస్, ఏ పర్సన్ నాట్ ఐడెంటిఫైడ్ బై నేమ్ ఆఫ్ అన్నోన్ నేమ్. అంటే అతని యొక్క నాట్ ఐడెంటిఫైడ్ బై నేమ్ అంటే అతని నేముతోటి ఐడెంటిఫై అవ్వకపోవటం, గుర్తించబడకపోవటం. ఆఫ్ అన్నోన్ నేమ్ తెలియకపోవటం. ఆంథాలజీ, ఏ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ఆర్ స్టోరీస్. అంటే కొన్ని రకాలైనటువంటి పోయమ్స్ని లేదా స్టోరీస్ని మనము కలెక్ట్ చేసి ఒక బుక్ లాగా రూపొందించటాన్ని ఏమంటారు? ఆంథాలజీ. యాంటీడోట్, ఏ సబ్స్టెన్స్ దట్ కెన్ యాక్ట్ అగెన్స్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ పాయిజన్. అంటే ఒక విషానికి విరుగుడుగా పనిచేసేటువంటి పదార్థం. నెక్స్ట్ యాంటీసెప్టిక్, ఏ మెడిసిన్ దట్ ప్రివెంట్స్ ఇన్ఫెక్షన్. అంటే మనకు ఏదైనా యాంటీసెప్టిక్ అయినప్పుడు దానికి వ్యతిరేకంగా దాన్ని ప్రివెంట్ చేయడానికి, ఆ ఇన్ఫెక్షన్ రాకుండా పనిచేసేదాన్ని ఏమంటారు? యాంటీసెప్టిక్. ఆర్కియాలజీ, పురావస్తు శాస్త్రం. స్టడీ ఆఫ్ లైఫ్ అండ్ కల్చర్ ఆఫ్ యాన్షియంట్ పీపుల్ త్రూ ద ఎక్స్కవేషన్ ఆఫ్ సైట్స్. అంటే ఇప్పుడు పురావస్తు హిస్టరీ లేదా పురావస్తు శాస్త్రవేత్తలు ఎప్పుడు కూడా త్రవ్వకాలు జరిపి వాటికి సంబంధించినటువంటి విషయాలను కొత్తగా కనుక్కుంటూ ఉంటారు. శిలల గురించి, పూర్వకాలంలో రాజులు యూజ్ చేసినటువంటి కాయిన్స్, వాటి గురించి. లైఫ్ అండ్ కల్చర్, వాళ్ళ యొక్క జీవన విధానము, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉండేవి అనేటువంటి వాళ్ళు త్రవ్వకాల ద్వారా వాళ్ళు మనకు వెలుగులోకి తీసుకొస్తారు. ఆర్కియాలజీ. ఎథియిస్ట్, ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అతడు నమ్మడు. ఆడియన్స్, ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ లిజనింగ్ టు ఏ లెక్చర్ ఆర్ ఏ కన్సర్ట్. ఆడియన్స్ అంటే శ్రోతలు, ప్రేక్షకులు. అంటే ఒక లెక్చర్, ఒక ఉపన్యాసాన్ని వినేవాళ్ళు కానీ, ఒక ప్రదర్శనను చూసేవాళ్ళు కానీ ఏమంటారు ఇక్కడ? ఆడియన్స్. ఆటోబయోగ్రఫీ, ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఏ పర్సన్ రిటెన్ బై హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్. ద లైఫ్ హిస్టరీ, తన యొక్క జీవిత చరిత్రను తనే రాసుకోవటాన్ని ఏమంటారు? ఆటోబయోగ్రఫీ. ఫర్ ఎగ్జాంపుల్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, రిటెన్ బై మహాత్మా గాంధీ. ఆటోనమస్, ఏ పర్సన్ ఆర్ అన్ ఇన్స్టిట్యూట్ దట్ కెన్ టేక్ డిసిషన్స్ ఇండిపెండెంట్లీ. కొన్ని మనకు అటానమస్ కాలేజెస్, అటానమస్ విద్యా సంస్థలు ఉంటాయి. అంటే అవి సిలబస్ కానీ, కరికులం, ఎగ్జామ్స్ అవే డిసిషన్ తీసుకొని అవే కండక్ట్ చేస్తూ ఉంటాయి. దాన్ని ఏమంటారు? స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి విద్యా సంస్థలు, అటానమస్ కాలేజ్. బెనిఫాక్టర్, వన్ హూ గివ్స్ మనీ ఆర్ హెల్ప్ టు అనదర్ పర్సన్ ఆర్ కాజ్. వన్ హూ గివ్స్ మనీ ఆర్ హెల్ప్ టు అనదర్ పర్సన్ అంటే హెల్ప్ చేయటం కానీ, సహాయం చేయటం కానీ, మనీ ఇవ్వటం కానీ, ఆ విధంగా సహాయం చేసే వాళ్ళని ఏమంటారు? బెనిఫాక్టర్. బిబ్లియోఫిలీ, ఏ పర్సన్ హూ లవ్స్ రీడింగ్ అండ్ కీపింగ్ బుక్స్. పుస్తకాలు చదవటము, తర్వాత వాటిని ఒక మంచిగా మెయింటైన్ చేయటము, ఎవరికైతే ఇష్టం ఉంటుందో దాన్ని ఏమంటారు? బిబ్లియోఫిలీ. బయోగ్రఫీ, ఏ స్టోరీ ఆఫ్ సమ్వన్స్ లైఫ్ రిటెన్ బై అనదర్ పర్సన్. ఒకరి జీవిత చరిత్రను మరొకరు రాస్తే దాన్ని ఏమంటారు? బయోగ్రఫీ. బొకే, ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ టైడ్ టుగెదర్ టు బి గివెన్ యాజ్ ఏ ప్రజెంట్ ఆర్ టు వెల్కమ్ సమ్వన్. అంటే ఒకరిని మనం వెల్కమ్ చేయటానికి కానీ, స్వాగతం చెప్పడానికి కానీ, లేదా ఒకరికి ప్రజెంట్గా గిఫ్ట్గా ఇవ్వడానికి కానీ, బహుమతి రూపంలో ఇవ్వటం కానీ, ఏంటి? బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఒక పుష్పగుచ్చం, దాన్ని ఏమంటారు? బొకే. క్యాలిగ్రఫీ, ద ఆర్ట్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్. మంచి అందమైనటువంటి చేతి రాత, దాన్ని ఏమంటారు? ద ఆర్ట్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్, క్యాలిగ్రఫీ. క్యానిబాల్,
ఎ పర్సన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్, ఎవరైతే మానవ ఫ్లెష్ అంటే మనిషి యొక్క దాని ఫ్లెష్ను తింటారో, మాంసాన్ని భుజిస్తారో వాళ్ళని ఏమంటారు? ఎ పర్సన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్, కెనిబల్. కంటోన్మెంట్, ఏ పర్మనెంట్ స్టేషన్ ఫర్ సోల్జర్స్ గ్యారిజన్, అంటే ఒక సోల్జర్స్ సైనికుల కోసం ఒక శాశ్వతమైనటువంటి ఒక స్టేషన్ లేదా వాళ్ళకు ఒక స్థావరం ఏర్పాటు చేస్తారు, దాని ఏమంటారు? కంటోన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సికింద్రాబాద్లో కంటోన్మెంట్ ఏరియా ఉంటుంది. కార్డియాలజిస్ట్, ఏ డాక్టర్ హూ ట్రీట్స్ హార్ట్ డిసీజెస్, అంటే గుండెకు సంబంధించినటువంటి వ్యాధులను నిపుణులైనటువంటి డాక్టర్ని ఏమంటారు? కార్డియాలజిస్ట్. సెలిబసీ, ద స్టేట్ ఆఫ్ రిమైనింగ్ అన్మ్యారీడ్, అంటే పెళ్ళి చేసుకోకుండా అలాగే ఉండిపోవటాన్ని ఏమంటారు? సెలిబసీ. క్రానికల్, రికార్డ్ ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్స్, చారిత్రక సంఘటనలను ఒక రికార్డు రూపంలో దాన్ని నిల్వ చేయటాన్ని, దాన్ని భద్రపరచటాన్ని ఏమంటారు? క్రానికల్. కొలీగ్స్, పీపుల్ హూ వర్క్ ఇన్ ద సేమ్ ఆర్గనైజేషన్, ఒకే ఆర్గనైజేషన్లో ఒకే సంస్థలో పనిచేసేటువంటి, ఒక స్కూల్లో, ఒక కాలేజీలో, ఒక ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరినీ ఏమంటారు? కొలీగ్స్. కాంటెంపరీ, లివింగ్ ఆర్ అక్కరింగ్ ఎట్ ద సేమ్ టైం, అంటే ఒకే తరంలో నివసించినటువంటి వాళ్ళని ఏమంటారు? కాంటెంపరీ. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ, నెహ్రూ, వీళ్ళంతా కాంటెంపరీ లీడర్స్. కాస్మోపాలిటన్, an outlook that is influenced by people from all over the world. ఇప్పుడు హైదరాబాద్ని మనము కాస్మోపాలిటన్ సిటీ అంటాము. ఢిల్లీ అంటే మన దేశంలో నుంచే కాకుండా, మన దేశంలోని వివిధ రకాల అన్ని స్టేట్స్లో నుంచే కాకుండా ప్రపంచంలోని నలుమూలల నుంచి వివిధ రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి ప్రజలు వచ్చి వాళ్ళ యొక్క బిజినెస్ కోసం కానివ్వండి, జాబ్ కోసం కానివ్వండి, ఆ విధంగా వచ్చి ఒక చోట సెటిల్ అయితే దాన్ని ఏమంటారు? కాస్మోపాలిటన్. డెర్మటాలజిస్ట్, ఏ డాక్టర్ హూ ట్రీట్స్ స్కిన్ డిసీజెస్, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులకు నిష్ణాతులైనటువంటి డాక్టర్ని ఏమంటారు? డెర్మటాలజిస్ట్. డ్రాట్, ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ అబ్నార్మల్లీ లో రెయిన్ఫాల్, అంటే చాలా కాలం పాటు ఒక 2 years 3 years పాటు ఎటువంటి వర్షపాతం నమోదవ్వకుండా ఉండటాన్ని ఏమంటారు? ఆ విధంగా ఉన్నప్పుడు ఏర్పడేటువంటి పరిస్థితిని డ్రాట్, కరువు అంటారు. ఎడిబుల్, ఫిట్ టు బి ఈటెన్ యాజ్ ఫుడ్ బై హ్యూమన్స్. ఫిట్ టు బి ఈటెన్ యాజ్ ఫుడ్ బై హ్యూమన్స్, అంటే మానవులు తినగలిగినటువంటి ఆహారాన్ని ఏమంటారు? ఎడిబుల్. ఈగోటిస్ట్, ఏ సెల్ఫిష్ పర్సన్ హూ టాక్స్ అండ్ థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ హర్సెల్ఫ్, అంటే ఒక స్వార్థపరమైనటువంటి స్వార్థం కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు తన గురించి మాట్లాడటం, తన గురించి ఆలోచించడం, చేయటం, దాన్ని ఏమంటారు? ఈగోయిస్ట్. ఎన్సైక్లోపీడియా, ఏ బుక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కవరింగ్ ఆల్ సబ్జెక్ట్స్. ఎన్సైక్లోపీడియా అంటే అన్ని రకాలైనటువంటి సబ్జెక్ట్స్, విషయాల గురించి ఇన్ఫర్మేషన్ ఎందులోనైతే పొందుపరచబడి ఉంటుందో దాన్ని ఏమంటారు? ఎన్సైక్లోపీడియా. ఎండమిక్, డిసీజ్ రెగ్యులర్లీ ఫౌండ్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఏరియా ఆర్ ఎమాంగ్ పర్టిక్యులర్ పీపుల్, ఒక నిర్ణీత ప్రదేశంలో ఒక నిర్ణీతమైనటువంటి ప్రజలకు కలిగేటువంటి వ్యాధిని ఏమంటారు? ఎండమిక్ డిసీజ్. ఎఫిమెరల్, దట్ విచ్ హ్యాస్ ఏ షార్ట్ లైఫ్, దాని యొక్క లైఫ్ స్పాన్ అనేటువంటిది, జీవిత కాలం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది, దాన్ని ఏమంటారు? ఎఫిమెరల్. ఎపిడెమిక్, ద స్ప్రెడ్ ఆఫ్ అన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఇన్ ఏ వెరీ షార్ట్ టైమ్ ఇన్ ఏ ప్లేస్. ద స్ప్రెడ్ ఆఫ్ అన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఇన్ ఏ వెరీ షార్ట్ టైమ్ ఇన్ ఏ ప్లేస్, ఒక ప్లేస్లో చాలా స్వల్ప వ్యవధిలో బాగా వ్యాప్తి చెందేటువంటి ఒక ఇన్ఫెక్షన్ కలుగజేస్తూ వ్యాప్తి చెందేటువంటి డిసీజ్ని ఏమంటారు అంటే ఎపిడెమిక్ అంటారు. ఎపిటాప్, ఏ షార్ట్ టెక్స్ట్ రిటన్ ఆన్ ఏ టూమ్ స్టోన్, అంటే ఒక సమాధిలో ఉండేటువంటి ఒక శిల, దానిపైన రాసేటువంటి జననము, మరణము అని రాస్తారు కదా, దాన్ని ఏమంటారు? ఎపిటాప్. ఎపిటోమ్, ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంథింగ్,
అంటే ఒకదానికి ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ లేదు, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎపిటోమ్, ఎటిక్వెట్, ద రూల్స్ ఆఫ్ యాక్సెప్టెడ్ పొలైట్ బిహేవియర్ ఇన్ ఏ సొసైటీ. అంటే ఒక సొసైటీలో అందరూ వాటిని ఒక మంచి మర్యాదపూర్వకమైనటువంటి ప్రవర్తన, ఆ రూల్స్ని అందరూ యాక్సెప్ట్ చేసే దాన్ని ఏమంటారు? ఎటిక్వెట్. ఎటిమాలజీ, ద స్టడీ ఆఫ్ ద ఆరిజిన్ అండ్ హిస్టరీ ఆఫ్ వర్డ్స్. అంటే పదాల యొక్క చరిత్ర, వాటి యొక్క పుట్టుక గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు? ఎటిమాలజీ. ఎక్స్టెంపోర్, స్పోకెన్ ఆర్ డన్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్. అంటే ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా మాట్లాడటం లేదా ఆ పని చేయటాన్ని ఏమంటారు? ఎక్స్టెంపోర్. నెక్స్ట్ ఫ్యాక్షన్, ఏ గ్రూప్ ఆఫ్ యునైటెడ్ ఫర్ ఏ కాజ్. ఏదైనా ఒక ఫ్యాక్షన్, అంటే ఇక్కడ ఇదివరకు మనకు రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలు ఉండేటువంటివి, ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి. ఏ గ్రూప్ యునైటెడ్ ఫర్ ఏ కాజ్, ఏదైనా ఒక కారణం దాన్ని కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా వాళ్ళు యూనిటీగా ఉండి ఇతరులపైన దాడి చేయటం, అటువంటి పనులు. ఫెనాటిక్, ఏ పర్సన్ విత్ ఎక్స్ట్రీమ్ అండ్ ఇర్రేషనల్ బిలీఫ్స్ ఇన్ పాలిటిక్స్ ఆర్ రిలీజియన్. అంటే మత విశ్వాసాలు కానీ లేదా పాలిటిక్స్, రాజకీయమైనటువంటి విషయాల పట్ల బాగా నమ్మకం పెట్టుకోవడం. ఫెమినిస్ట్, ఏ పర్సన్ హూ ఫైట్స్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ఉమెన్. అంటే మహిళల హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్ళని ఏమంటారు అంటే ఫెమినిస్ట్. గ్యారేజ్, ఏ ప్లేస్ ఫర్ కీపింగ్ కార్స్. అంటే మనకు కార్లో పెట్టుకోవడం కోసము దాన్ని ఏమంటారు? గ్యారేజ్. గ్లాసరీ, ఏ లిస్ట్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏ టెక్స్ట్ విత్ దేర్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఇక్కడ ఏంటి? లిస్ట్ ఆఫ్ టర్మ్స్ మీన్స్ వాట్? వర్డ్స్, పదాలు. ఏ టెక్స్ట్ విత్ దేర్ ఎక్స్ప్లెనేషన్, పూర్తిగా వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్తో సహా, అదేవిధంగా వాటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో సహా ఆ విధంగా క్లియర్గా ఉండటాన్ని ఏమంటారు? గ్లాసరీ. గ్లూటన్, వన్ హూ ఈట్స్ ఎక్సెసివ్లీ, అమితంగా, అతిగా తినేవాళ్ళు. గ్రిగేరియస్, హూ లవ్ ద కంపెనీ ఆఫ్ అదర్స్. అంటే ఇతరుల యొక్క కంపెనీ, ఇతరులతో కలిసిమెలిసి ఉండటాన్ని ఇష్టపడే వాళ్ళని ఏమంటారు? గ్రిగేరియస్. జిమ్నాజియం, ఏ రూమ్ దట్ హ్యాస్ ఎక్విప్మెంట్ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. అంటే మనకు ఫిజికల్ ఎక్సర్సైజెస్ కోసము ఎక్కడైతే ఒక ప్లేస్ ఉంటుందో అన్ని ఎక్విప్మెంట్స్తో సహా దాన్ని ఏమంటారు? జిమ్నాజియం. హెర్బేరియం, ఏ కలెక్షన్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్స్. ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళు హెర్బేరియం తయారు చేయవలసి ఉంటుంది. అంటే మొక్కల్ని సేకరించి వాటిని డ్రై చేసి ఒక రికార్డులో వాటిని జాగ్రత్తగా వాటిని స్టిక్ చేసి అదేవిధంగా వాటి యొక్క అన్ని వివరాలు రాయవలసి ఉంటుంది. దాన్ని ఏమంటారు? హెర్బేరియం. ఐకానోక్లాస్ట్, వన్ హూ అటాక్స్ ఎస్టాబ్లిష్డ్ అండ్ చెరిష్డ్ బిలీఫ్స్. అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఒక ఉన్నటువంటి నమ్మకాల మీద దాడి చేసే వాళ్ళని ఏమంటారు? ఐకానోక్లాస్ట్. ఇల్లిటరేట్, ఏ పర్సన్ హూ కెనాట్ రీడ్ ఆర్ రైట్. అంటే ఒక వ్యక్తి ఎవరైతే చదవటము రాయటము రాదో వాళ్ళని ఏమంటారు? ఇల్లిటరేట్. ఇమినెంట్, అబౌట్ టు హ్యాపెన్ ఇన్ ద ఇమీడియట్ ఫ్యూచర్. అబౌట్ టు హ్యాపెన్ ఇన్ ద ఇమీడియట్ ఫ్యూచర్ అంటే ఇమీడియట్ ఫ్యూచర్లో, సమీప భవిష్యత్తులో జరగబోయేదాన్ని ఏమంటారు? ఇమినెంట్. ఇన్కారిజిబుల్, దట్ కెనాట్ బీ కరెక్టెడ్. దాన్ని మనము ఒకసారి అది మిస్టేక్ చేసామంటే దాన్ని మనం తిరిగి కరెక్ట్ చేయలేము, దాన్ని చేంజ్ చేయలేము. ఇండెఫాటిగబుల్, ఏబుల్ టు వర్క్ ఫర్ ఎ లాంగ్ టైమ్ వితౌట్ బికమింగ్ టైర్డ్. అంటే అలసట అనేది లేకుండా చాలా కాలం పాటు, చాలా సమయం పాటు మనము పని చేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండటాన్ని ఏమంటారు? ఇండెఫాటిగబుల్. ఇండెలిబుల్, దట్ కెనాట్ బీ ఎరేజ్డ్ ఈజీలీ. అంటే దాన్ని మనము అంత ఈజీగా దాన్ని ఎరేజ్ చేయలేము, తీసేయలేము. ఇన్వెటబుల్, దట్ విచ్ విల్ హ్యాపెన్ అండ్ కెనాట్ బీ అవాయిడెడ్. దాన్ని మనం తప్పించుకోలేము, ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఇన్ఫాలిబుల్, ఇన్కేపబుల్ ఆఫ్
మేకింగ్ మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ అసలే చేయకుండా ఉండటం, మిస్టేక్స్ చేయకుండా ఉండగలిగేటువంటి స్థితి. ఇన్ఫ్లామబుల్, ఏ సబ్స్టెన్స్ దట్ క్యాచెస్ ఫైర్ క్విక్లీ. ఇప్పుడు మనము రోడ్ వెళ్తుంటే మనము ట్యాంకర్స్ వెళ్తూ ఉంటాయి, వాటిపైన హైలీ ఇన్ఫ్లామబుల్ అని ఉంటుంది. మీన్స్ వాట్? ఏ సబ్స్టెన్స్ దట్ క్యాచెస్ ఫైర్ క్విక్లీ అంటే పెట్రోల్ కానీ డీజిల్ అటువంటి పదార్థాలు తీసుకెళ్లేటువంటి ట్యాంకర్స్ ఇన్ఫ్లామబుల్ అంటే త్వరగా ప్రేలిపోయేటువంటి స్వభావం, అంటుకునేటువంటి మంటలు అంటుకునేటువంటి స్వభావం ఉన్న పదార్థాలు. ఇన్సాల్వెంట్, అనేబుల్ టు పే డెట్స్ అంటే తీసుకున్నటువంటి రుణాన్ని, లోన్స్ని, అప్పులను తీర్చలేకపోవటం. ఇంట్రోస్పెక్షన్, ద ఎగ్జామినేషన్ ఆఫ్ వన్స్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. మన యొక్క ఫీలింగ్స్ను, మన యొక్క ఆలోచనలను మనము తిరిగి పరిశీలించుకోవటాన్ని ఇంట్రోస్పెక్షన్ అంటారు, అంత పరిశీలన. ఇన్విన్సిబుల్, టూ స్ట్రాంగ్ టు బీ డిఫీటెడ్. అంత ఈజీగా మనం వాళ్ళను డిఫీట్ చేయలేము. ఇన్విజిబుల్, దట్ విచ్ కెనాట్ బీ సీన్, కనిపించదు అది. ఇర్రెవోకబుల్, సంథింగ్ దట్ కెనాట్ బీ చేంజ్డ్, దాన్ని మనం అసలే మార్చలేము. కెనెల్, ఏ హౌస్ ఆఫ్ షెల్టర్ ఫర్ ఎ డాగ్ అంటే కుక్కలకు మనము ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి షెల్టర్ని ఏమంటారు? కెనెల్. లీథల్, డిజైన్ టు కాజ్ డెత్ అంటే ఒకరి చావుకు కారణమయ్యేటువంటి ఒక ప్లాన్. లోక్వేషియస్, టాకింగ్ ఎ లాట్ ఆర్ టూ మచ్, టాకింగ్ ఎ లాట్ ఆర్ టూ మచ్ అతిగా మాట్లాడటం. మ్యాక్సిమ్, ఏ షార్ట్ స్టేట్మెంట్ ఎక్స్ప్రెసింగ్ ద రూల్ ఆఫ్ కండక్ట్. రూల్ ఆఫ్ కండక్ట్ ఒక చిన్న స్టేట్మెంట్, అదే దీని గురించి ఒక రూల్ ఆఫ్ కండక్ట్ గురించి మనం చేసేటువంటి ఒక స్టేట్మెంట్ని ఏమంటారు? మ్యాక్సిమ్. మెమెంటో, సంథింగ్ కెప్ట్ ఇన్ ద మెమరీ ఆఫ్ అన్ ఈవెంట్. మనం ఏదైనా ఒక సెలబ్రేషన్స్, ఉత్సవాలు జరిగినప్పుడు అందులో మనము చీఫ్ గెస్ట్కి లేదా ఇతర గెస్ట్కి మనం ఇచ్చేటువంటి ఒక జ్ఞాపికను ఏమంటారు? మెమెంటో. మెర్సినరీ, కన్సర్న్డ్ విత్ మేకింగ్ మనీ అంటే ఏంటి? పూర్తిగా మనీకి సంబంధించినటువంటి విషయాలు. మిసంథ్రోప్, ఏ పర్సన్ హూ హేట్స్ మ్యాన్కైండ్ అంటే మానవాళిని గురించి అసహించుకునేటువంటి వ్యక్తిని ఏమంటారు? మిసంథ్రోప్. మార్చురీ, ఏ ప్లేస్ వేర్ డెడ్ బాడీస్ ఆర్ కెప్ట్ ఫర్ సమ్ టైమ్ అంటే ఎక్కడైతే ఒక ప్లేస్లో డెడ్ బాడీస్ని ఇంకా కొంచెంసేపు అక్కడ భద్రపరిచేటువంటి ప్లేస్ని ఏమంటారు? మార్చురీ. మ్యూజియం, ఏ ప్లేస్ వేర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆర్ట్ ఆర్ డిస్ప్లేడ్. మ్యూజియం అంటే ఇది పురావస్తు ప్రదర్శనశాల. నోటోరియస్, వెల్ నోన్ ఫర్ సమ్ బ్యాడ్ క్వాలిటీ అంటే ఇక్కడ ఫేమస్కి అపోజిట్ ఏంటి? నోటోరియస్ అంటే ఫేమస్ అవ్వటం అంటే మంచి పనులు చేసి ఫేమస్ అవ్వటం వేరు, ఇక్కడ చెడు పనుల ద్వారా మనం బాగా ఫేమస్ అయితే దాన్ని ఏమంటారు? నోటోరియస్. నోవైస్, వన్ హూ ఈజ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఆర్ న్యూ టు జాబ్ అంటే అనుభవం లేకపోవటము లేదా ఒక జాబ్కు కొత్త. న్యూయాన్స్, ఏ స్లైట్ డిఫరెన్స్ ఇన్ మీనింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు డిటెక్ట్ అంటే మనం అక్కడ స్లైట్గా కొంచెము మాత్రమే, చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది, దాన్ని మనం డిటెక్ట్ చేయటం, కనుక్కోవటం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అబ్సోలీట్, సంథింగ్ విచ్ ఈజ్ అవుట్ ఆఫ్ డేట్ అంటే అక్కడ అవుట్ ఆఫ్ డేట్ అది డేట్ అయిపోయింది అంటాము, సో దాన్ని ఏమంటారు? అబ్సోలీట్. ఓమ్నిపోటెంట్, హ్యావింగ్ అన్లిమిటెడ్ పవర్ బాగా శక్తి కలిగి ఉండటాన్ని ఏమంటారు? ఓమ్నిపోటెంట్. ఓమ్నిషియంట్, హ్యావింగ్ కంప్లీట్ ఆర్ అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఒక విషయం పట్ల పూర్తి నాలెడ్జ్ కలిగి ఉండటాన్ని ఏమంటారు? ఓమ్నిషియంట్. ఒపేక్, దట్ విచ్ కెనాట్ బీ సీన్ త్రూ. ఒపేక్ ఆబ్జెక్ట్స్ దట్ విచ్ కెనాట్ బీ సీన్ త్రూ అంటే దాని ద్వారా మనము చూడలేము, ఒపేక్ ఆబ్జెక్ట్స్. ఆప్టిమిస్ట్, వన్ హూ లుక్స్ ఎట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్ అంటే ఇక్కడ ఏంటి? ఆప్టిమిస్ట్ అంటే మనకు పాజిటివ్గా ఆలోచించడం. ఆర్నిథాలజీ, ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బర్డ్స్ అంటే పక్షుల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటారు.
ఆర్థోపెడిస్ట్, వన్ హూ ట్రీట్స్ ద ఫ్రాక్చర్స్ ఆఫ్ బోన్స్. మనకు ఎముకల యొక్క ఫ్రాక్చర్స్ అయినప్పుడు, బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు వాటికి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి డాక్టర్ని ఏమంటారు? ఆర్థోపెడిస్ట్. పీడియాట్రిషియన్, డాక్టర్ హూ ట్రీట్స్ ద డిసీజెస్ ఆఫ్ చిల్డ్రన్. అంటే పిల్లల వ్యాధిని నిపుణుని ఏమంటారు? పీడియాట్రిషియన్. ప్యాలిండ్రోమ్, ఎ వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ రీడ్స్ ద సేమ్ బ్యాక్వర్డ్స్ ఆర్ ఫార్వర్డ్స్. అంటే ఇటు మనము ఫస్ట్ నుంచి చదివినా కానీ చివరి నుంచి చదివినా కానీ అది సేమ్ ఉంటుంది. అది దాని మేడం, MADAM. అదేవిధంగా మీరు ఇటు నుంచి చివరి నుంచి చదివినా కూడా సేమ్ మేడం. నెక్స్ట్ పెనేషియా, ఏ మెడిసిన్ విచ్ క్యూర్స్ ఆల్ డిసీజెస్, ఏ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. అంటే ఒకే ఒక మెడిసిన్ అన్ని వ్యాధులను న్యాయం చేయగలుగుతుంది. ఏ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. పేటెంట్, సోల్ రైట్ టు ప్రొడ్యూస్ ఆర్ సెల్ అన్ ఇన్వెన్షన్. మనం ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనిపెట్టినప్పుడు దాన్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి మనకు ఉండేటువంటి హక్కు, దీని పేటెంట్. పిక్కాడిల్లో, ఏ మైనర్ అఫెన్స్ ఆర్ మిస్టేక్, ఒక చిన్న తప్పిదం. నెక్స్ట్ పెడెస్ట్రియన్, ఏ పర్సన్ వాకింగ్ ఆన్ ఏ స్ట్రీట్, అంటే పాదచారి. పెంచాంట్, స్ట్రాంగ్ టేస్ట్ ఆర్ లైకింగ్ ఫర్ సంథింగ్. స్ట్రాంగ్ టేస్ట్, ఒక మంచి టేస్ట్ కలిగి ఉండటం. అదర్వైజ్ లైకింగ్ ఫర్ సంథింగ్, ఒక విషయాన్ని బాగా ఇష్టపడటం. పెరెన్నియల్, లాస్టింగ్ ఫర్ ఏ లాంగ్, అప్పరెంట్లీ ఇన్ఫినిట్ టైమ్, కంటిన్యూల్లీ రికరింగ్. లాస్టింగ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ అంటే చాలా కాలం పాటు అది మన్నిక కలిగినటువంటిది, ఉండేది. పెరిగ్రినేషన్, ఏ లాంగ్ స్లో జర్నీ ఎస్పెషల్లీ ఆన్ ఫుట్. అంటే కొందరు పాదయాత్ర చేస్తూ ఉంటారు. ఏ లాంగ్ స్లో జర్నీ. పెసిమిస్ట్, వన్ హూ లుక్స్ ఎట్ ద డార్క్ సైడ్ ఆఫ్ థింగ్స్. అంటే కొందరు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు, అది అవుతుందో కాదో, మన వల్ల అవుతుందో కాదో అని. ఫిలాంథ్రోపిస్ట్, ఏ పర్సన్ హూ హెల్ప్స్ ద నీడీ. ఎవరైతే అవసరాలకు ఉంటారో, ఆపదల్లో ఉంటారో వాళ్ళను ఆదుకునే స్వభావం కలిగిన వాళ్ళని ఏమంటారు? ఫిలాంథ్రోపిస్ట్. నెక్స్ట్ ఫిజిషియన్, వన్ హూ అటెండ్స్ టు సిక్ పీపుల్ అండ్ ప్రిస్క్రైబ్స్ మెడిసిన్స్. అంటే జబ్బుతో బాధపడుతున్నటువంటి వాళ్ళను చూసి వాళ్ళకు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి రాసిచ్చే వాళ్ళను ఏమంటారు? ఫిజిషియన్. ప్లంబర్, పర్సన్ హూ ఫిట్స్ అండ్ రిపేర్స్ వాటర్ పైప్స్. అంటే మనకు కుళాయిలు కానివ్వండి, ట్యాప్స్, వాటికి సప్లై, వాటిని సరిగా రాకపోతే రిపేర్ చేసే వాళ్ళని ఏమంటారు? ప్లంబర్. నెక్స్ట్ పాలిగ్లాట్, వన్ హూ ఈజ్ వెల్ వర్స్డ్ ఇన్ మెనీ లాంగ్వేజెస్. బహుభాషా కోవిదుడు. ఫర్ ఎగ్జాంపుల్ PV నరసింహారావు. నెక్స్ట్ ప్రొఫెషనల్, ఏ పర్సన్ విత్ ప్రోవెన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇన్ ఏ ఫీల్డ్. అంటే ఒక విషయం పట్ల నిష్ణాతుడైనటువంటి వ్యక్తి, ప్రాక్టికల్ నాలెడ్జ్ కలిగినటువంటి అతను ఏమంటారు? ప్రొఫెషనల్. క్వారంటైన్, ఇప్పుడు మనకు ఈ కోవిడ్ సమయంలో క్వారంటైన్ అనేవాడు మీరు వినే ఉంటారు. కన్ఫైన్మెంట్ టు వన్ ప్లేస్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అంటే ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా, ఇంకా ఇతరులకు స్ప్రెడ్ కాకుండా నిరోధించటం కోసం ఒకే ప్లేస్లో పరిమితమై ఉండటాన్ని దాన్ని ఏమంటారు? క్వారంటైన్. సిస్మోగ్రాఫ్, an instrument for detecting earthquakes. అంటే భూకంపాలను మనం గుర్తించడానికి ఉపయోగించేటువంటి పరికరాన్ని సిస్మోగ్రాఫ్. సోమ్నాంబులిజం, ద హ్యాబిట్ ఆర్ యాక్టివిటీ ఆఫ్ వాకింగ్ ఇన్ స్లీప్. అంటే నిద్రలో నడిచేటువంటి అలవాటు. స్పెండ్ థ్రిఫ్ట్, ఏ పర్సన్ హూ వేస్ట్స్ మనీ. కొందరు మనీ ఎర్న్ చేయరు కానీ బాగా వేస్ట్ చేస్తూ ఉంటారు. మనీ వృధా చేసే వాళ్ళని ఏమంటారు? స్పెండ్ థ్రిఫ్ట్. స్టాల్వార్ట్, ఏ లాయల్ సపోర్టర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్కి చాలా నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తి. స్టోయిక్, వన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు ప్లెజర్ ఆర్ పెయిన్. అంటే బాగా ఆనందం కలిగిన, బాధ కలిగిన ఎప్పుడు కూడా దాన్ని ఈక్వల్గా తీసుకునే వాళ్ళని ఏమంటారు? స్టోయిక్. సర్జన్, one who treats diseases by performing operations. One who treats diseases by performing operations. ఆపరేషన్ చేసే శస్త్రచికిత్సల ద్వారా చేసేటువంటి వ్యక్తిని ఏమంటారు? చేసేటువంటి డాక్టర్ని సర్జన్. టీటోటాలర్, వన్ హూ నెవర్ టేక్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్.
అంటే ఆల్కహాలిక్ డ్రింక్స్ ఎప్పుడు కూడా తీసుకోనటువంటి వ్యక్తిని ఏమంటారు? టీటోటాలర్. థీస్ట్, ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, అంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారు? థీస్ట్. యునానిమస్, ఏ డిసిషన్ దట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ఆల్, అంటే ఏకగ్రీవంగా ఒకరు నిర్ణయం తీసుకుంటే అందరూ కూడా దాన్ని అంగీకరించటాన్ని ఏమంటారు? యునానిమస్. నెక్స్ట్ యూనివర్సల్, ఎఫెక్టింగ్ ఆర్ డన్ బై ఆల్ పీపుల్ అండ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్, ఇది విశ్వజనీనమైనది, అందరి చేత ఆమోదించబడినటువంటి దాన్ని ఎఫెక్టింగ్ ఆర్ డన్ బై ఆల్ పీపుల్ అండ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. వర్బోజ్, యూజింగ్ మోర్ వర్డ్స్ దెన్ రిక్వైర్డ్, అంటే అవసరమైన దానికంటే ఎక్కువ వర్డ్స్ యూజ్ చేయటాన్ని వర్బోజ్ అంటారు. నెక్స్ట్ వెటరన్, సమ్వన్ హూ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ ఫీల్డ్, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఫీల్డ్లో అత్యధిక బాగా అనుభవం ఉన్నటువంటి వారిని ఏమంటారు? వెటరన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Don't forget to subscribe my channel, like it and share it to your friends. Thank you.